మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? బాటిలింగ్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడండి. ఇట్స్ ఆల్ రైట్. మీ విజయ్ని 4 రోజులు సెలవు పెట్టమని చెప్పండి. ఎందుకు? ఎందుకంటే మాదంతా ఫారెన్ స్టైల్. మీ అబ్బాయి విజయ్ మా అమ్మాయి సోనీతో 4 రోజుల పాటు ఉండాలి. మా అమ్మాయి మీ అబ్బాయిని ఇష్టపడితేనే పెళ్లి చేస్తాం. అలాగే, మా వాడిని మంచి రోజు చూసి పంపిస్తాను. ఎక్కడికమ్మా వెళ్తున్నావు? మా ఫ్రెండ్ బర్త్డే స్టార్ హోటల్లో స్కాచ్ పార్టీకి వెళ్తున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్. వెళ్ళండి. థ్యాంక్ యూ డాడ్. బాయ్. బాయ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉంది మా అమ్మాయి? మీ అమ్మాయికేమండి, అసలు సిసలైన తెలుగింటి ఆడబడుచులాగా ఉంది. దివ్యంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. బాగా చెప్పారు. మీ వాడిని తీసుకురండి. అలాగే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆఫీస్ లో వర్క్ అయిపోయిందా? అయిపోయింది. నాతో ఒకసారి రండి. ఎందుకు మేడం? ఆడవాళ్ళకి మగతోడు అవసరాన్ని కాదు మీ అభిప్రాయం? అవును. మీ అభిప్రాయం తప్పని రుజువు చేస్తాను. నాతో రండి ప్లీజ్. అటు చూడండి. ఆవిడ చేసిన తప్పేమిటో తెలుసా? పెళ్లి చేసుకోవడం. పెళ్లి చేసుకున్న భర్తను ఎదిరించకపోవడం. భర్త అనబడే మృగానికి, అత్తమావులు అనబడే పశువులకి సేవలు చేయడం. ఇంత చేసినా భర్త చేత, అత్తమావుల చేత తిట్లు తన్నులు తప్పలేదు. అయినా ఎంతో సహనంతో అన్ని భరించింది. చివరికి వాళ్ళు తల్లి బిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. ఇంతకీ ఎవరు వాళ్ళు? బాబాయ్ బాబాయ్. పప్పి. అమ్మా, బాబాయ్ వచ్చాడమ్మా. గోపి, నువ్వు పప్పి నదిలో పడి చచ్చిపోయారని చెప్పు. ఇక్కడికైనా వచ్చాను. ఆ సంగతి నేను చెప్తాను. మా ఆశ్రమం నిధుల కోసం ఆడిటోరియంలో ప్రోగ్రామ్ ఇచ్చి నేను ఇంటికి వస్తున్నాను. అమ్మగారు, ఎవరు ఆడకూతురు చిన్నబిడ్డ నీళ్ళలో మునిగిపోతాడు తీసుకొచ్చాం. వాళ్ళు ఇంకా పేనాలతోటే ఉండరు. ఆసుపత్రికి తీసుకెళ్లి పుణ్యం కట్టుకోండమ్మా. రండమ్మా, చూపిస్తాను. రండమ్మా, త్వరగా రండమ్మా. అరే శారదా, 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 ఇప్పుడు నా స్నేహితురాలు. కొంచెం కారులో పడుకోబెట్టండి. అలాగేనమ్మా. జాగ్రత్తగా పట్టండి రా. ఝాన్సీ గారు, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. ఆవిడెవరో కాదు, మా అమ్మ, మా వదినమ్మ. తెలుసు, అందుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మనుషులు కాదు, ఎనపెట్టెలు. మనుషుల్ని డబ్బుతో విలువ కడతారు. వదిన, చెప్తాను, వాళ్ళని పట్టి పీడిస్తున్న డబ్బు జబ్బుని వదలగొడతాను. అంతేకాదు, వాళ్ళు నిన్ను పెట్టిన కష్టాలకి, బాధలకి అంతకన్నా వాళ్ళు బాధపడేలా చేయకపోతే నా పేరు గోపియే కాదు. నీ ఉద్దేశం ఏమిటి? నీ ఉద్దేశం ఏదైతే అదే నా ఉద్దేశం. మనిషి రంగు, ఒడ్డు, పొడుగు బాగానే ఉన్నాడు. డాడీ, మన టామిక్ కూడా నచ్చాడు. అలాగా, వెరీ గుడ్. మీ పేరేమిటన్నారు? విజయ్. విజయ్. V4 విజయ్. V4 వాట్ 69. దెన్ V4 విక్టరీ. ఈ సెలక్షన్ లో మీరు నన్ను జయిస్తారనిపిస్తుంది. వాట్ డు యు సే? థ్యాంక్ యూ వెరీ మచ్. సరదాగా క్లబ్ దాకా వెళ్దామా? ఓకే అంకుల్, కీప్ దిస్. థ్యాంక్ యూ. కమ్ ఆన్ డియర్, కమ్ ఆన్. బాయ్ బాయ్. కంగ్రాచ్యులేషన్స్. మీ రొట్టె విరిగి నేతిలో పడింది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు గోపి? వదిన్ని ఇంత ఏడిపించిన వాళ్ళని ఇంతకింత ఏడ్చేటట్టు చేయాలి. జన్మ జన్మకి మర్చిపోలేని గుణపాఠం నేర్పాలి. అందువల్ల ఆవిడ జీవితం బాగుపడుతుందా? ఆవిడ పోగొట్టుకున్న స్థానం కలిసి వస్తుందా? ఆలోచించు. దీనికి అంతటికీ నేను ప్లాన్ సిద్ధం చేశాను.
నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? ఎందుకు? కోడల్ని నానా హింసలు పెట్టిన వాళ్ళకి కోడలి చేతనే హింసలు పెట్టించి కోడలి విలువ, కోడలకున్న స్థానం తెలిసేది చేయాలి. ఆ పని పెళ్లి చేసుకోకుండా కూడా చేయొచ్చు. అదెలాగా? ఝాన్సీ గారు, మీకు గుర్తుందా, మీరు నన్ను ఒకసారి అద్దెముగుడుగా నటించమని అడిగారు. గుర్తుంది. ఇప్పుడు నా కోసం మీరు ఆ నాటకం ఆడగలరా? శారద జీవితం బాగుపడుతుందంటే నేనేమన్నా చేస్తాను. కోడలుగా ఇంట్లో అడుగుపెట్టి వాళ్ళకి బుద్ధి చెప్తాను. వెంటనే అత్తింట్లో అద్దెమూడితో ప్రవేశం చేసేయమ్మా. అబ్బా, అత్తింట్లో అద్దెమూడు టైటిల్ కూడా బానే ఉంది. ఇంకా ఆలోచిస్తావేంటయ్యా? ఇద్దరు కలిసి దండయాత్ర ప్రారంభించేయండి. గో ఇట్ వన్స్. ఎంతైంది బాబు? 12:30 సార్. 12:30 ఏంటి? ఇదిగో 15 తీసుకో. దా. ఏమండి ఇలాగా? ఓ సమ్మలకు చెల్లి పట్టుకో. ఇక అత్తింట్లోకి అద్దె ముగ్గురుతో అడుగుపెట్టు. దా. ఈ బుట్టతోనేనా? ఓ బుద్ధి పోలేదు. అమ్మా, నాన్న, ఒరే గోపి, ఏమిట్రా ఇది? నువ్వు ఇలా చేయడంలో అర్థం ఏమిటి? అర్థం కావడానికి ఏముంది ఇందులో? ఇతను నా భర్త, నేనేంటి కోడల్ని. నేను ఇంటి కొడుకుని, ఈవిడ ఇంటి కోడలు. చిచి నా భార్య. చిచి అది కాదు, నేనే ఈవిడ భర్తని. రే దత్తమ్మ, నేను భయపడ్డంతా చేసావు కదరా. అసలు మమ్మల్ని అడగకుండానే పెళ్లి చేసుకునే అధికారం ఎవరిచ్చారా నీకు? డార్లింగ్ ఆరిపుత్ర. ఏమిటి డార్లింగ్ ఆరిపుత్రి? ఆ బడ్డుగాడెవడు? ఏ బడ్డుగాడు? బడ్డూనా? ఆయన నన్ను కన్న నా తండ్రి. నోరు ముయ్యవే. ఆయన ముసలైతే నీకెందుకు, ముదుకైతే నీకెందుకు? ఏరా, ఈ ఇంట్లో ఉండనని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావురా? ఒక విలువైన వస్తువు కోసం వచ్చాను. అలాంటి ఆఫ్లైన్ పెట్టుకోకు. నేను నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. చిల్లి గవ్వల మీద నాకు చిన్నప్పటి నుంచి ఆశ లేదని నీకు తెలుసు కదమ్మా. డబ్బు కన్నా విలువైన మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. డార్లింగ్ ఆరిపుత్ర. ఏమిటి ఆర్యపుత్రి? ఈ పీప ఎవరు? పీపా కాదు పాప, ఈవిడ నన్ను కన్న నా తల్లి. ఓ మై గాడ్, ఈవిడ నాలుగు కత్తి కంట పదునుగా ఉందే. అవును, ఈ ఇంట్లో కూరలు వగేరాలు ఈవిడ నాలుగుతోనే తరుగుతుంటారా? ఆర్యపుత్రి. ఎస్ డార్లింగ్ ఆర్యపుత్ర. ఇప్పుడు మనం ఆశీర్వాదం తీసుకోవడం మీద నీ అభిప్రాయం ఏమిటి? అడ్డమైన వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అయినా ఇవాళకి తీసుకుంటాను. పద. ఇదేమిటి, కొత్తగా వచ్చిన కోడల్ని ఈ ఇంట్లో ఆశీర్వదించే అలవాట్లేదా? ఆశీర్వాదం లేదు, ఆవకాయ పచ్చడి లేదు. పోవే. తక్షణం ఈ ఇంట్లో నుంచి బయటికి నడవకపోతే ఆ చెంప ఈ చెంప వాయ కొడతా. చెయ్యి, వదలకపోతే చంపుతా. నేను మీ దగ్గరకు ఆశీర్వాదం కోసం వచ్చాను అత్తయ్య, చావడానికి రాలేదు. నా పేరు ఝాన్సీ, నాకు జూడో కరాటే కూడా వచ్చు. అరచేత్తో ఇటుకుల్ని పిండి పిండిగా చేయగలను, తెలిసిందా? ఈ చచ్చు చేతులు పిప్పి పిప్పి కాకముందే మర్యాదగా ఆశీర్వదించండి. ఒరే గోపి, అలా చూస్తూ నిలబడతావేట్రా? ఈ రాక్షస చేతుల్లో నుంచి నన్ను విడదీరా. సారీ అమ్మా, నేను కూడా నాన్నలాగే పెళ్ళాం చట్టు మొగుడు. నా భార్య మాటంటే మాటే, పట్టంటే పట్టే. నువ్వు మమ్మల్ని ఆశీర్వదించే వరకు పట్టిన పట్టు వదలదు. అమ్మో, చచ్చాను. అందుకే త్వరగా ఆశీర్వదించి, లేకపోతే చెయ్యి చచ్చుబడిపోయి తమరికి జిల్లు అయిపోతుంది. నోరు పడిపోలేదు కదత్తయ్యా, నోటితో ఆశీర్వదించండి. 100 ఏళ్ళు వర్ధులు. అది కాదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చేసే ఆశీర్వాదం.
దీర్ఘ సుమంగళి భవ. అమ్మో. అమ్మా ఆర్యపుత్రి, ఇక మనం తండ్రి గారి ఆశీర్వాదం తీసుకుందామా? అలాగే ఆరిపుత్ర. నా చేయి పట్టుకోక్కర్లేదమ్మా, ఆశీర్వదిస్తాను. శీఘ్రమే సుపుత్రాప్రాప్తిరస్తు. థ్యాంక్స్ నాన్న. ఆర్యపుత్రి, ఇక మా ఇంట్లో మిగతా క్యారెక్టర్లు పరిచయం చేస్తాను. ఈవిడ మా అక్క, పేరు కాంచన, ఉంటాం మా పంచన. అది పాపం మొగుడు వేశాడా? ఆ మొగుడికి అంత ధైర్యం లేదమ్మా. పెళ్ళానికి విడాకులు కూడా ఇవ్వడానికి ధైర్యం లేనటువంటి ఆ సవట్నే నేనే. వీళ్ళిద్దరికి నేనే ఓన్లీ సన్. మీ ఆర్యపుత్రులు నాకు మావయ్య అవుతారు, అందువల్ల మీరు నాకు అత్తయ్య అవుతారు. ఎలా ఉందిరా అత్తయ్య? ఉండి చెప్తా. ఏం టెస్ట్ చేస్తావా? ఆహా, మామిడి తాడ్రంత తీగా ఉంది. ఆర్యపుత్రి, బాగా అలసిపోయినట్టున్నావు. కొద్దిగా కష్టపడి మేడమెట్లెక్కితే నూనె రాసి కాళ్ళు పడతా. తమ్మలక్కడి జిల్లి నాన్న బలి తమాష కొద్ది కదా. దాన్ని దన్నేవాడు ఉంటే వాడిని తల దన్నేవాడు ఇంకోడు ఉంటాడని ఈ ఇంట్లో సుఖశాంతులు వెలువరిస్తాయని అనుమానంగా ఉందిరా. నువ్వు అన్నట్టు ఇక మీదరంతా సమ్మలకడ జిల్లే. వంటగదిలో అన్నం ఉడికిపోతుంది, పోదాం పద.